హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2025 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. 2026లో అడుగు పెట్టేశాము. సో ఈ ఇయర్ కూడా మంచిగా జరగాలని, మంచిగా ఉండాలని వెంకటేశ్వర స్వామి అనుగ్రహ కోసం స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాము. మొత్తం ఫ్యామిలీతో వెళ్తున్నాము. వెనకాల నేను, మా ముగ్గురు టైగర్స్, ఇంకా ముందల మా అత్తయ్య, ఇంకా డ్రైవింగ్ సీట్లో మా వారు డ్రైవింగ్ చేస్తున్నారు. ఫ్రీగా వెళ్ళాలనేసి వెనకాల మా చిన్న బాబు ఇంకా క్రిష్ ఇద్దరు వెనకాల పడుకొని వెళ్తున్నారు. మా చిన్నోడైతే ఒక్క దగ్గర కూర్చోట్లేడండి. వెనకాల ముందు చాలా అల్లరి చేశాడు కార్లో. చూడండి ఎలా ఫిట్ అయ్యాడో సీటు మధ్యలో. సో ఇప్పుడైతే టోల్ గేట్ క్రాస్ చేసేసాము. రష్ అయితే విపరీతంగా ఉందండి. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు టెంపుల్కి యూటర్న్ తీసుకొని వెళ్ళాలి. యూటర్న్ తీసుకునేటప్పుడు మాకు 30 to 40 minutes పట్టింది టైం. సో ఇప్పుడైతే మనం టెంపుల్ రోడ్ లోపలికి ఎంటర్ అయిపోయాము. సో ట్రాఫిక్ చాలా ఉండడం వల్ల ఎప్పుడు వెళ్ళే రూట్లో అలౌ చేయలేదు. కార్ పార్కింగ్ అంతా టెంపుల్ బ్యాక్ సైడ్లో అరేంజ్ చేశారు. ట్రాఫిక్ ఫ్లో ఎంత ఉందో చూస్తున్నారు కదా. మాకు ఇక్కడ పార్కింగ్లో కార్ పెట్టి వెళ్ళడానికే 1 hour పట్టింది టైం. కార్ పార్కింగ్ చేసి గుడి లోపలికైతే వచ్చేసాము. భక్తులైతే చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చారు దర్శనానికి. పబ్లిక్ అయితే చాలా అంటే చాలా ఉన్నారు. ఏకాదశి కోసం డెకరేషన్ అయితే వేరే లెవెల్ చేశారు లోపల. అబ్బాబ్బాబ్బా, అసలు 2 కళ్ళు సరిపోవు చూడ్డానికి. మేమైతే 300 rupees టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళిపోయాము. మాకు ఒక 1.5 hour పట్టింది దర్శనానికి. సో దర్శనం చేసుకొని అయితే బయటికి వచ్చేసాము. ఇక్కడ మేము ఫ్యామిలీతో కొన్ని ఫొటోస్ దిగాము. టెంపుల్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారండి. లైటింగ్స్ చూడండి, మీరే చూస్తున్నారు కదా. ఆ గజానన్ మహారాజ్ కూడా దర్శనం ఇచ్చేశారు దారిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సీ యూ సూన్.